కిచెన్లో ఉన్న మీనాని ప్రభావతి ఒసేయ్ మీనా కాఫీ తీసుకురావే అని పిలవడంతో ఆ అత్తయ్య వస్తున్నా అని అంటుంది. ఇంతలో బల్లి వచ్చి మీనా చేతి మీద పడుతుంది. ఆ బల్లి బల్లి అని పైకి ఇసిరేయడంతో అది వచ్చి ప్రభావతి చేతి మీద పడుతుంది, భుజం పైన పడుతుంది. బల్లి అని అనడంతో పోయి రోహిణి మీద పడుతుంది. రోహిణి కూడా అమ్మో బల్లి బల్లి అని ఎగురుకుంటూ పైకి విసరడం వల్ల అది వెళ్ళి మనోజ్ యొక్క ముక్కు పైన పడుతుంది. అయ్యో బల్లి బల్లి అని అందరూ అరుస్తూ ఉంటారు. మెల్లిగా తీసుకొని వెళ్ళి పడేయరా పడేయ్ 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 మనోజ్ పడేయ్ అనడంతో తీసుకువెళ్ళి బయట పడేస్తారు. ఇలా బల్లి పడడం కూడా మీనాదే అన్నట్టుగా ప్రభావతి ఘోరంగా బాధ పెడుతుంది మీనాని. ఇదిలా ఉండగా అవును అత్తయ్య, బల్లి పడడం ఒక అంతుకు మనకు మంచిదే. అది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది నేను గూగుల్లో చూసి చెప్తాను అనేసి రోహిణి అంటుంది. అందరి జాతకాలు చెబుతుంది. ఆ అత్తయ్య, మీ భుజం పైన పడింది కాబట్టి మీకు చాలా అదృష్టం వరిస్తుంది అని చెప్పడంతో అవునా, అదృష్టం వరిస్తుందా అని అంటుంది ప్రభావతి. అమ్మ అమ్మ నాకు చూడు మరి రోహిణి అనడంతో నీకు కూడా బిజినెస్ చాలా కలిసి వస్తుంది మనోజ్ అని చెబుతుంది. అంతలో మీనా కూడా అంటుంది నాకు కూడా చూడు రోహిణి అనడంతో అయ్యో మీనా, నీకు ఏం కలిసి రాదు, నీకు ప్రాణగండం ఉంది, నీకంతా అశుభమే జరుగుతుంది అనేసి చెబుతుంది రోహిణి. అలా చెప్పడం వల్ల మీనా చాలా బాధపడుతుంది. ఇంతలో బాలు ఫోన్ చేస్తాడు రోహిణికి. రోహిణి, ఏమైనా నా ఫోన్ కనిపించిందా, ఎక్కడైనా ఉందా మీనా అనేసి బాలు అడగడంతో లేదండి, దొరకలేదు, ఇల్లు మొత్తం చూశాను, ఎక్కడ దొరకలేదు. అవునండి, నా మీద బల్లి పడింది, అది రోహిణి చూడడం వల్ల అది నాకు పెను ప్రమాదం ఉంది, ప్రాణగండం ఉంది అనేసి చెప్పింది అండి అనడంతో అవేమి పట్టించుకోకు మీనా, నేను వస్తాలే రేపటికల్లా అని చెప్పేసి అంటుంటాడు బాలు. ఇదిలా ఉండగా గుణాకిచ్చిన వీడియో విద్య మరియు రోహిణి ఇవ్వడం వల్ల గుణ వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలోకి ఎక్కిస్తాడు ఆ యొక్క దొంగతనం చేసిన వీడియోని. అది చూసిన విద్య రోహిణికి చూపిస్తుంది. రోహిణి ఎప్పుడెప్పుడు ప్రభావతికి చూపించాలి అనుకుంటుంది. వచ్చి నాట్య మండలిలో నాట్యం నేర్పిస్తున్న ప్రభావతికి ఆ యొక్క వీడియోను రోహిణి చూపిస్తుంది. ఆ వీడియో చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నా పర్సు దొంగతనం చేసింది, నా డబ్బులు దొంగతనం చేసింది శివగాడా, ఇదంతా మీనా పని శివ పనియా, ఒక్కసారి ఆగు, నా ఉగ్రరూపం ఏంటో చూపిస్తా, నా అసలు తాండవం ఏంటో చూపిస్తా అనేసి ప్రభావతి వెళ్ళి మన మీనా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. పరుగున చాలా కోపంగా వెళుతుంది. అలా ఇంటికి వెళ్ళడంతోనే అక్కడ మీనా మరియు సుమతి వాళ్ళ అమ్మ పూలు కడుతూ ఉంటారు. అప్పుడే శివ బాలు కోసం ఒక కొత్త సిమ్ము అదే నంబర్ పైన తీసుకొని వస్తాడు. అక్క ఇదిగో అని ఇస్తాడు శివ మీనాకి. ఇంతలో హడావిడిగా వచ్చిన ప్రభావతి వరే అనేసి కొట్టడానికి పోతుంది. అల్లరి చేస్తుంది, నానా రభస చేస్తుంది. శివతో కొట్టి చెంప పగలగొడుతుంది గల్ల పట్టుకొని. ఏంటి అత్తయ్య, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరు ఏం పని చేస్తున్నారు అనేసి ఆపుతుంది ప్రభావతిని చేతును. ఏంటే, తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నీకే అంత పొగరుంది, వాడు ఏం చేశాడో తెలుసా, చూడే ఒకసారి చూడు అనేసి ఆ యొక్క ఫోటోను చూపిస్తుంది. ఫోటోలో ఉన్న వీడియోను చూపిస్తుంది మీనాకు. ఒక్కసారిగా అందరూ షాక్లోకి వెళ్తారు. ఏంటిది శివ, ఏంటి అని మీనా, ప్రభావతి, సుమతి, పార్వతమ్మ అందరూ కలిసి శివని బాధేస్తుంటారు, కొడతారు ఎటుబడతాటే. ప్రభావతి అంటుంది, ఏం నంగనాచి యాక్టింగ్ చేస్తున్నారే, మీ అందరికీ తెలిసి కూడా తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తున్నారా, మీ సంగతి ఇలా కాదు, పోలీస్ స్టేషన్లో పట్టిస్తా అనేసి శివను రప ఈడ్చుకొని వస్తుంది బయటికి. ఇలా గొడవ జరుగుతుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి, ఎంత అమ్మలక్కలందరూ వచ్చి చూస్తూ ఆ ముక్కు మీద వేలు వేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఆ ఇంటి ఓనర్ వచ్చి, ఏంటండి ఏంటి, మీకు ఏదైనా గొడవ ఉంటే బయట చూసుకోండి, అంతేకాని ఇక్కడ అందరూ ఉన్న ప్లేస్లో ఇలా చేయడం ఏం మంచి పద్ధతి కాదు, విడవండి చేతు అనేసి అనడంతో చేయి విడిచిపెడుతుంది ప్రభావతి. ఉండండి మీ సంగతి చెప్తా,
పోలీస్ స్టేషన్లో పట్టిస్తా అనేసి వెళ్ళిపోతుంది. ఇలా జరిగిన విషయాన్ని ఎంతో బాధపడుతూ ఉంటారు మీనా మరియు పార్వతమ్మ, సుమతి శివతో. ఏంటిరా నువ్వు చేసిన పని ఏంటి? ఎన్నిసార్లు నిన్ను గుణాతో తిరగవద్దు అని చెప్పినా కానీ నువ్వు ఇలా చేశావు. నీకు ఇది ఏం న్యాయం? ఒకవేళ బావకు తెలిస్తే పరిస్థితి ఏంటి? అక్కను ఎంతో అన్యోన్యంగా చూసుకుంటున్న బావకు తెలిస్తే ఎలా అని వాళ్ళ అమ్మ పార్వతి అనడంతో, అమ్మ ఈ విషయం బావకెప్పుడో తెలుసు, కానీ మీ దగ్గర దాచిపెట్టాడు అని చెప్తాడు శివ. చూడాలి ఫ్రెండ్స్, ఇక తిరుపతి నుండి వచ్చిన బాలు ఏం చేస్తాడు? వాళ్ళ అమ్మని నాన్నని ఎలా ఓదారుస్తాడు? మళ్ళీ తిరిగి ఇంటికి ఎలా తీసుకొస్తాడు తన భార్యను? చూడాలి ఫ్రెండ్స్. ప్రభావతి మాత్రం మీనాతో నా ఇంటి గడపను తొక్కద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్, మళ్ళీ తిరిగి మీనా ఎలా ఇంటికి చేరుతుంది? తన యొక్క మంచితనం ఎంతవరకు మీనాను కాపాడుతుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.